అని ఎమ్మెల్యేని చేశారు. గవర్నమెంట్ నుంచి ఒక రీప్రజెంటేటివ్ ఉంటాడు, అసిస్టెంట్ సెక్రటరీ క్యాడర్ ఒక మనిషి వస్తాడు అని పెట్టారు. పోయినాక 1 ముస్లిం ఎంపీ, 1 ముస్లిం ఎమ్మెల్యే, 1 ముస్లిం డిప్యూటీ సెక్రటరీ ఆఫీసర్ అని అంటే ఇప్పుడు 11 మంది బోర్డు ఉంటారు. 2 మనుషులు కూడా వాళ్ళేసి టోటల్ 6 మంది వేరే రిలీజియస్ వాళ్ళు అయిపోతారు. ఆ రిలీజియస్ ఆస్తిలోకి ఎక్కడ కాపాడుతారు? అది ఒక పెద్ద ప్రాబ్లం. దాని తర్వాత ఏం చేశారు? లిమిటేషన్ యాక్ట్ ఉండే, లిమిటేషన్ యాక్ట్ అని మన ఇండియాలో ఒక కానూన్ ఉంది. ఆ లిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చి మా ఒక్కటి మీద పెట్టేశారు. ఇప్పుడు చోటి మంది ఉండేదనుకోండి, ఆ జనం ఉంటారు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటే ఆ భూమి వాళ్ళదట. అలా ఏదైనా మీరు గవర్నమెంట్ భూమి ఆక్రమిస్తే, ఇవాళ భూమి ఆక్రమిస్తే 2 years ఉండే, దానికి తీసి నాన్ గెలబుల్ 6 అని చేశారు. ఇది వక్ఫ్ బీదోళ్ళ కోసం, బీదోళ్ళ ముస్లిం కోసం కాదు. ఇది ఏ దానికి మేము వర్క్ చేస్తే దాని అంతా ఉర్దూలో మనిషి అంటారు, ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్ట్ ఆఫ్ వర్క్ ఇస్ దేర్. ఎవరైనా 4 మస్జిద్ కొని దీనికి వచ్చిన ఆదాయం సురిలారి మస్జిద్కు పెట్టాలా, ఖాదీపేట్ మస్జిద్కు పెట్టాలా, లేకుంటే విక్రామకు పెట్టాలా? ఒక్కోటి ఓన్లీ సూపర్వైజర్ బాడీ, ఒక్కోటి నాదా ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. దానికి వాళ్ళు దానికి మా తాతలు ఉన్నారు, 4 ఎకరాల భూమి ఇక్కడ వర్క్ చేశారు. ఎవరు పీతాధిపతి ఉంటాడో, ఎవరు సంచాలం ఉంటాడో దాన్ని వచ్చిన ఆదాయం తీసుకొని తరగ సేవా అధికారులు పెట్టారు. ఒక్కోటి ఆ పని చక్కగా అవుతుందా అవుతలేదా గట్టియాలి. మీరేమన్నారు? తాతలు వాళ్ళ అమ్మీలు దాని తర్వాత అక్కడ లేదు. ప్రతి ఒక్కటి గజిట్ ఉంటుంది, దాంట్లో ఎవరు అంటారో దాన్ని వాకిఫ్ అంటారు. ఆ వాకిఫ్ వచ్చి నేను ఈ భూమి, ఈ సర్వే నెంబర్, ఇన్ని యార్డ్స్, ఇన్ని గజాలు నేను ఫలా మస్జిద్కి ఇస్తానా రాసి ఇస్తేనే పని అవుతుంది, లేకుంటే పని అవ్వదు. నమ్మట్టు ట్రిబ్యునల్ ఇచ్చారు. ట్రిబ్యునల్ ఎవరిది? ఏదో హిందీ దగ్గర కూర్చొని ఉంటారు, ఏదో రీజన్ అక్కడ కూర్చొని ఉంటారు. ఏమైనా ఇబ్బంది జరిగితే గవర్నమెంట్ న్యాయం చేయకుంటే మీరు ట్రిబ్యునల్కి పోవచ్చు, ట్రిబ్యునల్లో మాట్లాడవచ్చు, ట్రిబ్యునల్లో పోయి దాన్ని సాటిస్ఫై చేయొచ్చు. ఇప్పుడు ఎంక్వైరీ కేసు నడిచింది, సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఒకటి చేసుకున్నారు. మొన్న అంతా పెద్ద కేసు పెద్ద పెద్ద కేసు సుప్రీంకోర్టు వాళ్ళ ఫేవర్ వచ్చింది, ఒకటిలో ఫేవర్ వచ్చింది. మన ఇండియాలో కోర్టు ఉంది, మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మంచి కాన్స్టిట్యూషన్ వరల్డ్ లో మీకు ఎక్కడ కాన్స్టిట్యూషన్ దొరికింది? మన ఇండియాలో ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఎస్సీ ఎక్కడ ఊపడకపోదు, బీసీలు ఎక్కడ ఊపడకపోదు, ఎవరు ఊపడకపోదు. ఇది ఏదో ఇప్పుడు మా ప్రిన్సిపల్ సార్ చెప్పారు, వాళ్ళకు 2.5 గజాలు ప్రాబ్లం వస్తే ఆ దీనికి దానికి ఏం సంబంధం? ఏం సంబంధం? అది తప్ప ఇల్లు కావచ్చు, లేదా ముస్లిం ఇల్లు కావచ్చు, మీరు తప్పు కొనం కావచ్చు. అదే మీరు టోటల్ బిల్లా అని ఏం చేసిండు అది చూడండి. ఇప్పుడు ఇలా ముస్లింస్కి అవుతుంది, క్రిస్టియన్స్కి అవుతుంది. ఆల్రెడీ చర్చలు కొడతాను, అదే ఊపడతాను. దాని తర్వాత బీసీలకు అవుతుంది, దాని తర్వాత ఎస్సీలకు అవుతుంది, దాని తర్వాత సిఖ్లకు అవుతుంది, దాని తర్వాత మామూలు కూడా అవుతుంది. ఓన్లీ ఒకటే కాస్ట్ ఇక్కడ ఇండియాలో రూల్ చేయాలని వాళ్ళు అనుకుంటాను. దీన్ని పూర్తిగా మాట్లాడుకోవాలని కానీ, కాన్స్టిట్యూషన్ ఎవరిని తెలిసే వాళ్ళకి కానీ తెలుసుకొని టోటల్ మీరు చూడండి. అసెంబ్లీలో ఎంత చర్చ జరిగింది, అరే బీదల ముస్లిం ఉంటే మీరు ఎస్సీలకి బీసీలకి ఎట్లా ఇస్తారో అట్లానే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. బార్ నేను అంటాను, వక్ఫ్ బీదల ముస్లింల కోసం లేదు. ఎవరు వక్ఫ్ చేపించిండ్రో, ఎవరు ఇచ్చిండ్రో దానికే వాడాలా. ఇప్పుడు రాయపురం మస్జిద్ ఉన్నది, దానికి 10 మలిగలు ఉన్నాయి. ఆ వచ్చిన మలిగల ఆదాయంతో రాయపురం మస్జిద్ మెయింటైన్ చేయాలా. హనుమకొండ దర్గా ఉన్నది, దానికి మలిగలు ఉన్నాయి. ఆ దానికి మలిగల కిరాలతో హనుమకొండ దర్గా మెయింటైన్ చేయాలి. రెసిపీ బిల్ కానీ, దానికి మెయింటెనెన్స్ కానీ, దాని ఇమాం సాలరీ కానీ, అక్కడ రూల్స్లు కానీ, మా రకాల ఇన్కమ్ ఉన్నది. ఆ ఇన్కమ్ తోని మా రకం మేము మెయింటెనెన్స్ చేసుకోవాలా. వీళ్ళకి ఏం సంబంధం? మా తాతలు వర్క్ చేసిండు. ఇలా చాలా మంది ముస్లిం కూడా పోయి మాట్లాడతారు, మా నాన్న గజం భూమి వర్క్ చేయాలి, మన తాత పేరు వారికి తెలియదు. వాళ్ళు ఇలా వచ్చి మోదీ మంచిగా తీసిన అంటారు. మన తాత పేరు చెప్పలేకూడదు. చెప్పండి, చూపెట్టండి ఎవరు యొక్క ఒక ఇల్లు వర్క్ చేశారు, ఎవరు ఎన్ని గజాలు వర్క్ చేశారు, చేసిన అడగండి. వాళ్ళు ఎందుకు చేశారు, దేనికోసం చేశారు. సరే, దానికి ఒక ఆబ్జెక్ట్ మంచిగా వర్క్ ఉన్నది. ఇది బిల్ మొత్తం 52 పాయింట్స్ ఏడు ఉన్నదో అన్ని పాయింట్లు ఇస్లాంకి వ్యతిరేకంగా. కాబట్టి ఆర్టికల్ 25లో మాకు అధికారం ఉందో మేము ఎట్లా మా రిలీజియస్ యాక్టివిటీస్ చేసుకోవాలా, దానికి అగేన్స్ట్గా ఉంది. ఇది ఇలా మా మీద, తర్వాత వేరేల మీద ఇంకా 3-4 సంవత్సరాల్లో మన ఇండియా యొక్క బొకేలాగా ఉంది. हम हिंदू मुसलमान वरंगल में नडीना से लेकर राजकुमार साहब से लेकर हम जो मोहब्बत से रहते
मोहब्बत, यकजहती, अमन, ये हमारे हिंदुस्तान की तरक्की का बायस है। तो वो छोड़ना चाहा मोदी के पास उद्योगाలు ఇయ్యలే, రేట్ తగ్గియలే, ఏం చేసిండు? హిందూ ముస్లిం తప్ప ఏం చేసిండు? ఆయన వచ్చినప్పుడు గ్యాస్ రేట్ ఉండే, ఇప్పుడు ఏమైంది? ఆయన అప్పుడప్పుడు యూరియా రేట్ ఉండే, ఇప్పుడు ఏమైంది? అప్పుడు పెట్రోల్ రేట్ ఉండే, ఇప్పుడు ఏమైంది? ఒట్టిగా హిందూ యువ పిల్లగాళ్ళకి రచ్చగొట్ట కోసం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతాడు, వాళ్ళకు సర్వీస్ చేయకపోతాడు, వాళ్ళకి ఏ అభివృద్ధి లేదు. దానికోసమే ఇట్లాంటి హిందూ ముస్లిం తీసుకొచ్చి ఆయన ఇండియా వాతావరణానికి, మా జిల్లా వాతావరణానికి, స్టేట్ వాతావరణానికి పాడు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తాడు. మేము ఉల్టా हम हिंदुओं को, मुसलमानों को, हम सब भाई है, एकजुट के रहेंगे और एकजुट बनकर हम उसके खिलाफ लड़ने की कोशिश करेंगे। ये हमारा कॉन्सेप्ट है। वो कॉन्सेप्ट के जरिए आज हम सब यहाँ मिलकर बैठे हैं। ये छोटा इजलास है, ఇది చిన్న ఉంది. రాబోలా మళ్ళా కొంత ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్న చాలా మంచి ఆదేశాలు ఇచ్చింది. ఇంకా అది పరిణతి కాలే. సుప్రీంకోర్టులో మాకు ఆర్డర్ దొరికితే మా ఎడ్యుకేషన్ ఆగిపోతుంది, లేకుంటే ఈ ఎడ్యుకేషన్ తీసుకొని మేము ముంగడికి వెళ్తాం. ఆల్రెడీ నిన్న హైదరాబాద్లో కూడా ఒక 10 డేస్ కింద మేము ఒక ర్యాలీ చేస్తే దాదాపు 2 లక్షల మంది వచ్చారు. నిన్న కూడా లక్షల మంది అలా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, इंडिया के जो भी सेकुलर लोग हैं वो सब इसके अंदर आए। हाल ही मुसलमानों की लड़नी है। हम बाबा साहब अम्बेडकर के कॉन्स्टिट्यूशन को बढ़ाने के लिए लड़ रहे हैं। वाले ఏమంటాడు అమిత్ షా పార్లమెంట్లో కూర్చొని మీరు అంబేద్కర్కు పోతే స్వర్గంలో పోడు, జై శ్రీరామ్ బదులు స్వర్గంలో కాదే, అట్లా అంబేద్కర్కి అట్లా చెప్తాడని. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకు, డాక్టర్ అంబేద్కర్ భీమ్రావ్ సాబ్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకు మంచిగా అవపడలేదు. 3 సంవత్సరం కష్టపడి అని మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిండు. ఎంత మంచి కాన్స్టిట్యూషన్ అండి, ఎంతమంది మనకు ఎంత బాగా మన ఇంటి మెహనత్. आज इंडिया अंदर लेवल का बतुताనంటే अम्बेडकर साहब का डिफेंड हो सकते हैं। तो आज सब मिलके हम है। आज एससी भाई भी ऑफिसर है, आज आप एसपी भी देखो हमारे पास एक जज बन के बैठा हुआ है। इसको कौन करे? अंबेडकर साहब करे सो है। ఇలా దానికి తీసి కొత్త తీసుకొచ్చి తిరుపతిలో కానీ, ఎన్ఆర్సీ కానీ, సిఏ కానీ, ఇవన్నీ ఏంటిది? రచ్చగొట్టే రాజకీయాలు. దీనివల్ల ఎవరు బాగుపడదు? మనం నష్టపోతాం, మన దేశం నష్టపోతుంది, మన డిస్ట్రిక్ట్ నష్టపోతుంది, మన స్టేట్ నష్టపోతుంది. ఆ రాహుల్ గాంధీజీ ఇతర భారత్ చూడాలి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగింది అందరూ ఒక లైన్లో రావాలని. ఇలా పార్లమెంట్లో కొట్లాడుతూ వీళ్ళే అందరితో సహా వీళ్ళు కూడా నిలబడింది. బేరాలు కొంత మీరు తప్పర్థం చేసుకున్నారు. ఇది ఒట్టిగే మా ముస్లిమ్స్ అని కాదు, మా కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా ఉన్నది ఇండియా. ఎందుకంటే మీరు మాట్లాడేది కూడా ఏంటి తెలవకుండా ఒట్టిగా ముస్లిమ్స్ బీదల ముస్లిం దీనికి సంబంధం లేదు. समझ के सोच के जो भी आप बात कर रहे हो मैं पैसा लेकर बात करिए। शुक्रिया सर, जज़ाकल्लाह। ఈ భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులపైన నమ్మకం లేక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మీద నమ్మకంతో వచ్చినటువంటి అందరి సోదరులకు సోదరులకు అందరికీ కూడా నేను ప్రజాస్వామిక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామిక వందనాలు ఎందుకంటున్నానంటే ఈ ఇష్యూను మనం ఒక డెమోక్రటిక్ అప్రోచ్లో కనుక ఆలోచించకపోతే దీనికి న్యాయం జరిగే పరు అందరూ ఉంటారు. సరే వాళ్ళకు తెలియక కాదు, ఇది కావాల్సుకొని చేసినటువంటి చట్టమే. కాకపోతే నా దృష్టిలో ఏంటంటే ఇంత పెద్ద కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ భారతదేశం లోపల హిందువులు, సిక్కులు అందరూ కూడా ఒక బ్రదర్హుడ్ నేచర్ లోపల మెలుగుతున్నటువంటి శాంతియుత వాతావరణంలో ఉండే భారతదేశం లోపల ఇదొక పెద్ద ఇష్యూను పార్లమెంట్లో చట్టం చేసే ముందు చాలా విస్తృతమైనటువంటి సంప్రదింపులు, విస్తృతమైనటువంటి డిబేట్స్ ఇష్యూస్ మీద చేసి దానికి ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పెడితే ఓ సునాయాసమైన ఇట్లా ముస్లిం సోదరుల యొక్క అభిప్రాయాలను కూడా పరిలోకి తీసుకొని దాన్ని ఒక చట్టబద్ధమైన ఏది పార్లమెంట్లో కనుక తీసుకొస్తే బాగుంటుంది. కానీ ఒక దోపిగా వినాలి అనే ఒక ఫ్యాసిజం అది ఎంత లోతుగా పాతుకుపోయిందంటే ఇది పురుషాగా వారు పెద్దలు చెప్పినట్టు ఈరోజు ముస్లిం సోదరుల వరకు వచ్చింది, రేపు ఎస్సీ ఎస్టీలకు వస్తుంది, రేపు ఇంకో అందరికీ దుట్టుకుంటుంది. అంటే ఈ ఆలోచన, పాలకుల యొక్క ఆలోచన ఎప్పుడు కూడా
ప్రజాస్వామ్యం రాజ్యాంగం మీద వాళ్ళు ప్రమాణం చేసి వాళ్ళు గద్దెకెక్కిన తర్వాత చట్టబద్ధంగా పరిపాలించినటువంటి బాధ్యత వాళ్ళు తప్పకుండా చేయాలి. లేకుంటే వాళ్ళు కూడా నేరస్తులే యాజ్ పర్ చట్ట ప్రకారంగా. కాబట్టి ఈ ఇష్యూను మనము ఒక డెమోక్రటిక్ లెవెల్లో, నేను ఇక్కడి దాకా మీ అందరితో పాల్పంచుకున్నానికి ఎందుకు వచ్చినంటే, ఈ ఇష్యూలో చాలా విస్తృతమైన చర్చలు అందరి ముస్లిం సోదరులతోటి, సిక్కు సోదరులతోటి, హిందూ సోదరులతో అందరూ